మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భద్రతపై ట్రంప్ సర్కార్ కత్తెర వేసింది. ఇది నిజంగా చట్టబద్ధ నిర్ణయమా లేక ప్రతీకార రాజకీయమా? అమెరికా భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా కాదు, సొంత దేశం అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉపాధ్యక్షురాలుగా పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా కనీసం 6 నెలల పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల భద్రత కొనసాగించడం అమెరికాలోని సాంప్రదాయం. అదే నిబంధనతో కమలా హారిస్ కు కూడా జూలై 21 వరకు రక్షణ ఇచ్చారు. కానీ గడువు ముగిసిన వెంటనే ట్రంప్ సర్కార్ ఆ భద్రతను రద్దు చేసి రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరలేపారు. ఓవైపు టారిఫ్లతో ప్రపంచాన్నే కుదిపేస్తున్న ట్రంప్, మరోవైపు వలసదారుల సమస్యతో అమెరికా లోపలే గందరగోళం నెలకొంది. ఇక ఇప్పుడు మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భద్రత తొలగింపు వ్యవహారం అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బైడెన్ వైదొలిగిన తరువాత అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన కమలా హారిస్ ట్రంప్ తో హోరాహోరీ తలపడి గట్టి పోటీ ఇచ్చారు. ఒక దశలో విజయం అంచులకు వెళ్లారు. అనేక సర్వేలు, ముందస్తు అంచనాలు, జ్యోతిష్యాలు అన్ని కమలా హారిస్ విజయం తథ్యమని అంచనా వేశాయి. అమెరికా ప్రజలు మాత్రం ఎవరు ఊహించని విధంగా 100 ఏళ్లకు పైబడిన అమెరికా చరిత్రలో కొనసాగుతున్న సెంటిమెంట్ ను నిజం చేసేలా కమలా హారిస్ కు పరాజయం తప్పలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే కమలా హారిస్ పై వ్యక్తిగతంగా మాటల తూటాలు పేల్చిన ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక కమలా హారిస్ ను టార్గెట్ చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు అధికారులు, న్యాయ నిపుణులు, పారిశ్రామికవేత్తలు వేధింపులకు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బాల్టన్ ఇంటిపై FBI దాడులు జరుగుతున్నాయి. దీంతో ట్రంప్ పై వినిపిస్తున్న ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల్లో ఓడిపోయిన కమలా హారిస్ ప్రస్తుతం ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఖాళీగా ఉండకుండా తన జీవిత చరిత్రను చాటి చెప్పేలా 107 డేస్ అనే పుస్తక రచన పూర్తి చేశారు. సెప్టెంబర్లో విడుదల కానున్న ఈ పుస్తకం ప్రచారం కోసం కమలా హారిస్ తిరిగి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాంటి కీలక సమయంలోనే ఆమె భద్రత తొలగించడం కేవలం చట్టపరమైన నిర్ణయమేనా లేక రాజకీయ ప్రతీకారమా అన్న ప్రశ్నలు మళ్లీ మిన్నంటుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ హారిస్ ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి మరింత పెరుగుతోంది. కానీ రక్షణ లేకుండా ఎలా? ఇది యాదృచ్ఛికమా లేక ప్రతీకార రాజకీయమా? ఈ ప్రశ్నలు అమెరికాలో రాజకీయ వేడిని మరింత పెంచేస్తున్నాయి. రాజకీయాలు నేతల ప్రాణ భద్రత కన్నా ముఖ్యమా లేక ప్రజాస్వామ్యం కన్నా కక్ష సాధింపే పెద్దదా? కమలా హారిస్ పట్ల అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక్క వ్యక్తికే ముప్పా లేక అమెరికా ప్రజాస్వామ్యానికే ముప్పా? అమెరికాలో అసలేం జరుగుతోంది? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.